భారత్ 180 న్యూస్కి స్వాగతం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం, గంగనాపల్లి గ్రామాల్లో రాబోయే ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని అఖిలపక్ష పార్టీల నాయకులకు కాకినాడ రూరల్ సిఐ కె శ్రీనివాస్ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇంద్రపాలెం ఎస్ఐ వి మణికుమార్, అఖిలపక్ష పార్టీ నాయకులు, ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే సమస్యాత్మకంగా ఉన్నారో వాళ్ళందరినీ ముందుగానే మైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ చాలా మంది ముఖ్యంగా ఈ గ్రామంలో మైండ్ అవుట్ చేయడం జరిగింది. ఈ ఎంఆర్ఓ గారు ఆఫీస్ దగ్గరికి వెళ్ళాడు అంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని ఎంఆర్ఓ గారు ఆయన దగ్గర హామీ ఇచ్చారంటే వీళ్ళు మళ్ళీ ఎటువంటి గొడవలో ఇన్వాల్వ్ అయ్యారనుకో అక్కడ ఒప్పుకున్నందుకు 2 లక్షల రూపాయలు పైన కట్టాలి, లేకపోతే సార్ వేసినటువంటి 3 నెలల పాటు జైలు శిక్ష అనుభవించాం. అంటే మైండ్ అవుట్ అంటే అందరూ ఏంటంటే సంతకం పెట్టేసారు. ఓటర్ను అందరూ ఉపయోగించుకోవాలి. అందరూ అవాంఛనీయ సంఘటన జరగకుండా చేసుకోవడం. రోజు ఇంట్లో ఉంటే ఎంతసేపు మళ్ళీ 5 గంటలకు మళ్ళీ మేము 5 దాటినా మళ్ళీ మీ జోలికి మేము రాము. అలాగే రోడ్ల మీద ఓట్లు వేసినప్పుడు వచ్చి నిలబడటం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మీరు రోడ్డు మీద ఉంటారు, మీరు వెళ్ళండి పక్కన ఇంకోండి ఇక్కడ ఉండకూడదని అంటాను నేను. మీరేమంటారు? మీరంటే మీరే ఉదాహరణ చెప్తాను. మీరు కరెక్ట్ పర్సన్ చెప్పారు, అన్ని మనిషిని చెప్పారండి. ఏమనుకోక అన్ని మనిషి కరెక్ట్గా అడిగారు. మీరు ఆటోమేటిక్గా మీరు రాయేశారు కదండి. కరెక్ట్గా అడిగే మనిషేనండి. అటువంటి ఏం లేకుండా మనం ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? నేను నన్ను వెళ్ళమంటావా? సిఏ గారు, మీ సర్కిల్ మొత్తం 2 విలేజ్లు ఉంటాయి సార్. అటువంటి మీరేంటంటే మేము చెప్పడం కన్నా ఇప్పుడు మీరు జనసేన వాళ్ళకి మేము చెప్పామనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతాడు. ఇటువంటి లేకుండా మీరే చెప్పేసుకుని బాబు ప్రశాంతంగా మనం ఊర్లో అనుకుంటూ మీకు ఇంకేమైనా సమస్యలు ఉంటే మాకు చెప్తే నేను ఇక్కడ స్పాట్లోనే చుట్టుపక్కల అంటే ఈ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ 16 మంది వాళ్ళకి మేము ఎంజాయ్ చేసి పెడితే 6 నెలలు బెయిల్ రాదు. అంటే ఇంకా చెదురు